ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథములో తీతుకు అపోస్తలుడైనటువంటి పౌలు తన ప్రియ శిష్యుడైనటువంటి తీతుకు వ్రాసినటువంటి పత్రికను మనం ఈరోజు ధ్యానిద్దాం. దేవుని సేవకుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకి ఏమని సంబోధిస్తున్నాడంటే, నా నిజమైన కుమారుడగు తీతు అని మరి సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవకులతో పాటు ఉంటూ దేవుని యందు భయభక్తులు నేర్చుకొని రక్షింపబడి దేవుని పరిచర్యలో కొనసాగుతూ దేవుని బోధ చేస్తూ ఒక నిజమైన కుమారుడుగా తీతుకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు అవసరమైనటువంటి యోగ్యతలు తీతుకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తీతుకు రాసినటువంటి పత్రిక సందర్భం ఏంటంటే, పౌలు ఈ తన శిష్యుడైనటువంటి తీతుకును క్రేతు అనేటటువంటి ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రేతు అనేటటువంటి ప్రాంతంలో పౌలు తీతును మరి పరిచర్య నిమిత్తము విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తీతుకు రాసినటువంటి పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ప్రారంభ అధ్యాయంలో పరిచయం, ఎందుకు తీతును అపోస్తలుడైనటువంటి పౌలు క్రేతు ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చారు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకు, ఏ సేవ చేయడానికి, ఏ పరిచర్య చేయడానికి, ఏ కారణము చేత పౌలు మరి తీతుకు, తన శిష్యుడైన తీతుకును మరి క్రేతులో విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అనేటటువంటిది ఆలోచిద్దాం. మొట్టమొదటి విషయం ఏమిటంటే, సంఘములో పెద్దలను నియమించడానికి. చర్చిలో ఎవరు ఉండాలంటే పెద్దలు అనేవారు ఉండాలి. ఆ పెద్దలను నియమించడానికి తీతును క్రేతు ప్రాంతంలో విడిచిపెట్టి మరి పౌలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘంలో పెద్దలు ఉండాలి నడిపించడానికి. అంతేకాకుండా సంఘములో ఉన్న లోపములను దిద్దడానికి తన వాక్యంతో దిద్దడానికి తీతు అనే తన శిష్యుని సేవకుని పౌలు క్రేతు ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సేవకుల ద్వారా సంఘమును దేవుడు లోపమును దిద్దబోతూ ఉన్నాడు. నా జీవితంలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి, అవి దిద్దాడు దేవుడు. దిద్ది నన్ను తన వాక్యంతో దిద్ది నన్ను బాగు చేశాడు. అయితే ఆ సంఘంలో ఉండే పెద్దకు కొన్ని అర్హతలు, పెద్దగా ఉండాలంటే, మోడల్గా సంఘమును నడిపించే ఒక పెద్దగా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హత ఏంటంటే, ఆయన మరి చూడండి, మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి, తన ఇంటిని మంచిగా నడిపించుకునేవాడై ఉండాలి, నిందారహితుడై ఉండాలి, స్వేచ్ఛాపరుడుగై ఉండాలి, ఎటువంటి కోపము లేనివాడై ఉండాలి, మద్యము ముట్టని వాడై ఉండాలి, గొడవ ఆడుకొని కొట్టుకునేవాడుగా ఉండకూడదు, దుర్లాభము ఆశించేవాడిగా ఉండకూడదు. ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని మరి సంఘంలో పెద్దగా నియమించాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. అంతేకాకుండా ఆతిథ్యం చేసేటటువంటి లక్షణం అతనిలో ఉండాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అంతేకాకుండా సజ్జన ప్రియుడును, అంతేకాకుండా స్వస్థ బుద్ధి కలిగిన వాడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి, ఆశా నిగ్రహము గలవాడై ఉండాలి. ఎక్కువగా లోక సంబంధమైన కోరికలు అనేవి ఉండకూడదు, ఎక్కువ ఆశా నిగ్రహం కూడా ఉండాలి. అంతేకాకుండా ఈ పెద్ద వ్యక్తి, సంఘంలో ఉన్న పెద్దగా ఉన్న వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయి ఉండాలంటే, హెచ్చరించే వ్యక్తి, అబద్ధ బోధను హెచ్చరించే వ్యక్తి, అబద్ధ బోధను ఎదిరించే వ్యక్తి ఉండాలి. అంటే అబద్ధ బోధ సంఘంలోనికి రాకుండా, ఏ కుటుంబానికి రాకుండా ఒక వాచ్మెన్లా కాపాడాలి, ఎదిరించాలి, అబద్ధ బోధని ఖండించాలి. అంతేకాకుండా సత్యమైన బోధను గట్టిగా చేపట్టేవాడే ఉండాలి. పైనున్న లక్షణాలన్నీ కాదు, అవన్నీ కలిగి ఉండాలి. అంతేకాకుండా మంచి లక్షణాలు కలిగి ఉండడమే కాదు, బయట నుండి వస్తున్న అబద్ధ బోధను ఎదిరించాలి,
ఖండించాలి. అంతేకాకుండా బయట నుండి వస్తున్న అబద్ధ బోధ నుండి ఖండించి ఈ బోధను గట్టిగా చేపట్టి ఇతరులకు ఆ బోధను గట్టిగా చేపట్టేటట్టు చేసేవాడై, ఎంతో దృఢ సంకల్పము కలిగిన వాడై, స్ట్రాంగ్ పర్సన్ అయి ఆ పెద్ద ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తీతును క్రేతు ప్రాంతంలో ఎందుకు పరిచర్య నిమిత్తం సంఘంలో ఎందుకు పంపించారంటే, మొట్టమొదటిది సంఘములో లోపముగా ఉన్న వాటిని దిద్దడానికి. సంఘములో లోపముంది, మీ సంఘంలో కూడా ఏదైనా లోపం ఉంటే యేసు నామములో అది దిద్దబడునుగాక, దిద్దినప్పుడు మీరు సరి చేయబడుదురుగాక. రెండవది ఏంటంటే పెద్దలు అబద్ధ బోధను ఖండించడం, దేవుని సత్యమైన బోధను గట్టిగా చేపట్టి సంఘమంతా చేపట్టేటట్టు పెద్దల ద్వారా మరి నిలబడేటట్లు తట్టుకొని అబద్ధ బోధలను ఎదిరించాలి, సత్యమైన బోధను గట్టిగా నిలబడేటట్లు దేవుడు తీతును అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రేతు ప్రాంతం యొక్క ప్రజల యొక్క సాక్ష్యమును గురించి మనం తెలుసుకుందాం. ప్రతి ప్రాంతానికి ఒక సాక్ష్యం ఉంటుంది కదా, ప్రతి వ్యక్తికి ఒక సాక్ష్యం ఉంటుంది కదా, ప్రతి సంఘానికి ఒక సాక్ష్యం ఉంటుంది కదా. క్రేతు ప్రాంతంలో దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా తీతును క్రేతు ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం కదా. క్రేతు ప్రాంత ప్రజలు ఎటువంటి వారు, వారి స్వభావం గుణలక్షణాలు ఎటువంటిది, వారి శారీరక మానసిక పరిస్థితులు ఎటువంటివి, వారి గుణలక్షణాలు మనం ఒకసారి తెలుసుకోవాలి కరెక్ట్గా మనకు అర్థం అవ్వాలంటే. క్రేతు ప్రజల యొక్క సాక్ష్యం ఏంటంటే, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మరి 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, బాగా అబద్ధాలు ఆడేవారు క్రేతు ప్రాంతంలో ఉన్నారంట. అంతేకాకుండా దుష్ట మృగములు అంటే మృగ స్వభావము కలిగిన వారు. దుష్ట మృగ స్వభావం అంటే మనిషి చంపేంత జంతువులు ఉంటాయి కదా, మనిషి చంపే జంతువులు. అటువంటి మృగ స్వభావము, మనిషికి మనిషి బుద్ధి ఉండాలి కానీ మృగ స్వభావం అంటే సాతాను స్వభావం. అబద్ధం కూడా సాతానే కదా, అబద్ధికుడు అని ఉంటుంది సాతానికి. అంతేకాకుండా సోమరిపోతులు ఎక్కువగా క్రేతు ప్రాంతంలో ఉన్నారంట. సోమరిపోతులే కాదు, బాగా తింటారంట, తిండిపోతులు ఉన్నారంట. సోమరిపోతులు బాగా తింటారు, ఏ పని చేయకుండా సోమరిపోతులుగా ఉంటారు. ఆ క్రేతు ప్రాంతానికి చెందినటువంటి ప్రజల నిమిత్తము ఆ సొంత ప్రాంతానికి చెందిన ఒక ప్రవక్త ఈ విధంగా చెప్తున్నాడంట. వారిని గూర్చిన సాక్ష్యం తిండిబోతులు, వదరుబు అబద్ధికులు, దుష్టమృగములు, తిండిపోతులు, సోమరులు, ఈ భయంకరమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అబద్ధం ఆడితే అబద్ధికులంట గుండంలో వేయబడతారంట, దేవుని రాజ్యం దొరకదు. దుష్టమృగములు, దైవ స్వభావం మనం కలిగి ఉండాలి, దేవుని స్వభావము ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగి ఉండాలి. కానీ దుష్ట స్వభావం అంటే సాతాను స్వభావం. మనిషిని చంపడం, హింసించడం, కొట్టడం, బాధ పెట్టడం, భూములను ఆక్రమించుకోవడం, అన్యాయం చేయడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, రకరకాలది దుష్ట స్వభావం. సోమరులు అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే వ్యక్తులు. మనం సోమరులుగా ఉంటే మన జీవితం బాగుపడదు, కష్టపడాలి ప్రతిరోజు. మనకు డబ్బు ఉంది కదా అని మనం సోమరిపోతులుగా ఉండకూడదు. ఈ రోజు ఆ రోజు మనం కష్టపడాలి, కష్టపడి సంపాదించాలి, ప్రతిరోజు కష్టపడాలి. దేవుని సేవలో కూడా సోమరులుగా ఉండకూడదు. నువ్వు చదివే చదువులో సోమరిపోతుగా ఉండకూడదు. నువ్వు చేసే వ్యవసాయంలో సోమరితనం పనికిరాదు. పనులన్నీ మానేసి ఇంట్లో నువ్వు సోమరిపోతుగా ఉండడానికి వీల్లేదు. దేవుని పరిచర్య సోమరిపోతుగా ఉండకూడదు. దేవుని మందిరంలో నువ్వు సోమరిపోతుగా ఉండకూడదు, కష్టపడి పని చేయాలి. ఇటువంటి సాక్ష్యం మనకు ఉండడానికి వీల్లేదు. మంచి సాక్ష్యం కలిగిన వారుగా మనం ఉండాలి. గతంలో కూడా నాకు చెడ్డ సాక్ష్యమే ఉండింది, కానీ దేవుడు నా సాక్ష్యమును మార్చాడు. యేసుక్రీస్తు నన్ను క్షమించి నన్ను మార్చి మరి నా సాక్ష్య జీవితమును మార్చాడు. హల్లెలూయా. అయితే అబద్ధ బోధలను మనం చెప్తున్నాం కదా,
అబద్ధ బోధలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు మీరందరూ చర్చికి వెళ్తున్నారు కదా, అసలు అబద్ధ బోధలు ఎలా ఉంటాయి అనే విషయం మనం తెలుసుకుందామా? ఆ రోజులంట ప్రాముఖ్యంగా అబద్ధ బోధలు, ఒకటి సున్నతి సంబంధులు, అంటే సున్నతి చేసుకుంటేనే నీతిమంతులు అవుతారు, పరలోక రాజ్యంలో వెళ్తారు అనేటటువంటి సున్నతి విషయమైనటువంటి బోధ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. యేసు ప్రభు చెప్తున్నారు, మన హృదయాలు సున్నతి చేయబడాలి. క్రొత్త నిబంధన మన హృదయంలో చేయబడుతుంది. రక్షింపబడ్డ వాళ్ళ వ్యక్తికి ఈ ఆచార సంబంధంగా ఈ సున్నతి మరలా చేసుకోవాలని ఒక అబద్ధ బోధ అనేది సంఘంలో వచ్చింది. దానిని తిప్పికొట్టాలి, ఈ ఆచారాన్ని. అవిధేయులు, దేవుడు చెప్పే బోధకు అవిధేయులంట, వదరుబోతులు. సత్యమైన బోధకు అవిధేయులుగా ఉండేవాళ్ళు సంఘాన్ని కూడా అవిధేయులుగా మార్చడానికి, ప్రేరేపించడానికి, సత్యమైన బోధ చేస్తుంటే వదరుబోతులు అనేవాళ్ళు వచ్చి సంఘాన్ని డిస్టర్బ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. వాటిని ఖండించు, వాటిని ఎదిరించు, వాటిని బుద్ధి చెప్పు అనేటటువంటి మరి ఉపదేశాన్ని తీతుకి దేవుడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా సంఘములో నువ్వు హితబోధ చేయాలి. అంతేకాకుండా మరి సత్యమైన బోధ చేయాలి అని ఈ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఒకటి, బోధలో ఏముండాలంటే హెచ్చరిక ఉండాలి. 2, ఖండన అనేది ఉండాలి. బోధను, అబద్ధ బోధను ఖండించాలి, బుద్ధి చెప్పాలి, లోపంగా ఉన్న వాటిని దిద్దాలి, హెచ్చరిక చేయాలి. ఇవన్నీ ఉండాలి. ప్రేమ ఉండాలి, ఆదరణ ఉండాలి. అన్నీ ఉంటేనే అది సత్యమైన బోధ. అవసరాన్ని బట్టి ప్రేమ, అవసరానికి ప్రేమ కావలసిన వారికి దేవుని ప్రేమ, ఆదరణ కావలసిన వారికి ఆదరణ, నెమ్మది సమాధానం కావలసిన వారికి నెమ్మది సమాధానం, లోపంగా ఉన్న వారికి దిద్దుబాటు చేయడానికి హెచ్చరిక, బుద్ధి చెప్పే బుద్ధి వాక్యము, జ్ఞానం, ఇలా ఉండకూడదు, ఇలా జీవించాలి అని చెప్పే జ్ఞాన వాక్యం కూడా నువ్వు బోధించాలి తప్పకుండా అని దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా తీతుకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ప్రాముఖ్యంగా సంఘ నిర్మాణము వ్రాయబడి ఉంది. సంఘములో వృద్ధులు ఎలా ఉండాలంటే, వృద్ధులు మిత అనుభవం కలిగిన వారిగా, మాన్యులుగా, స్వస్థ బుద్ధి కలిగిన వారిగా, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారై ఉండవలెనని మరి వృద్ధుల గురించి వ్రాయబడి ఉంది. వృద్ధ స్త్రీలు కొండెములు చెప్పకూడదు. స్త్రీల గురించి ఎక్కువగా రాసి ఉందండి, కొండెములు చెప్పకూడదు. రెండవది ఏంటంటే మద్యపానాశక్తులై ఉండకూడదంట. వృద్ధ స్త్రీలు మందు అనేది తాగకూడదని వ్రాయబడి ఉంది. ప్రవర్తన యందు దేవుని భయము, భక్తి కలిగిన వారుగా వృద్ధులు కూడా ఉండాలి అని వృద్ధులకు నువ్వు నెమ్మదిగా చెప్పు అని వ్రాయబడి ఉంది. యవ్వన స్త్రీలు అయితే మరి అది వృద్ధ స్త్రీల గురించి. ఇప్పుడు యవ్వన స్త్రీల గురించి వ్రాయబడింది. యవ్వన స్త్రీలు మరి తమ భర్తలకు లోబడి ఉండాలంట. అంతేకాకుండా తమ భర్తలను, శిశువులను ప్రేమించేవారుగా ఉండాలి. అంతేకాకుండా స్వస్థ బుద్ధి కలిగి పవిత్రతను అనుసరించువారై ఉండాలి మరి అని నువ్వు బుద్ధి చెప్పాలి. భర్తను విధేయత చూపాలి, పిల్లలను, శిశువులను, భర్తను ప్రేమించేవారిగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి అని బోధ చేయమంటున్నాడు. అటువలే మరి యవ్వన పురుషులు ఎలా ఉండాలంటే మరి పరపక్ష ముందువాడు ఎవరూ కూడా నీ నిమిత్తము చెడ్డ మాట ఒకటి కూడా ఈ యవనస్తుడు ఇలాంటి వాడు అని చెప్పకుండా అంత మంచిగా మరి ఉండాలని హెచ్చరిక చేయి. ఎవ్వరూ కూడా నీ మీద వేలు పెట్టేటట్టు నీ యవ్వన జీవితం ఉండకూడదు. సత్కార్యముల విషయమై మరి జాగ్రత్తగా ఉండంటున్నాడు. ఇక్కడ తీతుకు కూడా కొన్ని హెచ్చరికలను దేవుడు చేస్తున్నాడు. ఒకటి, నీ ఉపదేశము మరి మాన్యమైనదిగా, సత్యమైనదిగా, నిరాక్షేపమైనదిగా, హితవాక్యము, హితబోధ నువ్వు చేయాలి. మాన్యమైనదిగా మంచి బోధ, మంచి ఉపదేశం నువ్వు చేయాలి అని తీతుకు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దాసులు ఉంటారు కదా సంఘంలో, వారికి యజమానులు ఉంటారు. ఈ దాసులు అన్ని విషయములందు తన రక్షకుడకు దేవుని ఉపదేశం అలంకరించినట్లు తమ యజమానునికి లోబడి ఉండుట చేత, దేవుని వాక్యము చేత తమ్మును తాము అలంకరించుకొనుడి. మీ డ్యూటీని సంపూర్తి చేయండి
అంతేకాకుండా దాసులైన వారు అక్కడ ఏది కూడా వారి యజమానుని వస్తువులు అడగకుండా, పర్మిషన్ లేకుండా, తీసుకోకుండా నమ్మదగిన వారుగా ఉండాలని దాసుల నిమిత్తము వ్రాయబడి ఉంది అని వ్రాయబడి ఉంటే, ప్రాముఖ్యంగా ఈ 2వ అధ్యాయంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే యేసుక్రీస్తు శిలువ మరణం గురించి వ్రాయబడి ఉంది. ఏదైనా సరే లోపంలో ఉన్నా, ఏదైనా సరే బుద్ధి బాలేకపోయినా, పాపంలో ఉన్న వారినందరినీ రక్షించడానికి దేవుని కృప ప్రత్యక్షమై ఈ భక్తిహీనత నుండి మరి మనల్ని రక్షించడానికి ఈ లోక సంబంధమైన దురాశలన్నీ మనం విసర్జించి మరి శుభప్రదమైన నిరీక్షణను కలిగిన వారుగా మరి ఆ యేసుక్రీస్తు కొరకు మనం ఎదురు చూడాలి. స్వస్థ బుద్ధితో, నీతితో మనం బ్రతకాలని కలువరి శిలువలో యేసుక్రీస్తు మన కొరకు మరణించారు. ఆ యేసుక్రీస్తు శిలువ మరణము మరి ద్వారా మనలను ఆయన పవిత్రపరుచుకొనుచున్నాడు, దుర్నీతి నుండి విడుదల ఇస్తున్నాడు. యేసుక్రీస్తు శిలువ మరణం గురించి మరి ఆ సంఘానికి చెప్పు అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు శిలువ రక్తము లేకుండా, క్రీస్తు ప్రాణ త్యాగం లేకుండా సంఘములో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన బోధ ఏంటంటే క్రీస్తు శిలువ మరణము. క్రీస్తు శిలువ మరణము ద్వారా మన పాపము నిమిత్తమై మనం పశ్చాత్తాపపడాలి. మన పాపము నిమిత్తమై మనము పశ్చాత్తాపపడాలి. మన పాపము నుండి విమోచించేదే యేసు రక్తము. యేసుక్రీస్తు మన కొరకు కలువరి శిలువలో బలి అయ్యారు. ఏ సంఘములోనైనా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు శిలువ మరణము, ఆయన యందు మనం నీతిమంతులవుతున్నామని, పరిశుద్ధులం అవుతున్నామని, ఆయన యందు మనం విమోచింపబడ్డామని పదే పదే మన బోధన ఉండాలి. ఇక్కడ కూడా సంఘములో ఈ సంఘము నాకు ఎవరితో కలుపుతున్నారంటే క్రీస్తు శిలువ మరణము, క్రీస్తు రక్తముతో కలుపుతున్నారు. ఉపదేశం ముందంతా బోధ, 1వ అధ్యాయం 2వ అధ్యాయం సగం వరకు బోధ, సువార్త, వాక్యము, హెచ్చరిక, ప్రేమ, ఆదరణ గురించి చెప్తున్నాడు. మిడిల్కి వచ్చేసరికి యేసుక్రీస్తు శిలువ మరణము, యేసుక్రీస్తు శిలువ మరణం గురించి యేసుక్రీస్తు శిలువ మరణంలో మనం ఆయన మరణాన్ని బట్టి నీతిమంతులం అవుతున్నాం, పరిశుద్ధులం అవుతున్నాం అనే సంఘంలో బోధ అనేది జరుగుతుంది. కాబట్టి నేను కూడా యేసుక్రీస్తు శిలువలో కార్చిన ఆ మరణము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాను. నేను ఆయన రక్తంతో కడగబడ్డాను, పరిశుద్ధపరచబడ్డాను. వ్యక్తిగతంగా నా జీవితంలో విమోచింపబడ్డాను, పరిశుద్ధపరచబడ్డాను. ఇదంతా దేవుని కృప, దేవుని కృపా కార్యం. ఇది నా జీవితంలో ఏం జరిగిందో అది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. అయితే 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రారంభంలో ఒకటి ఉంటుంది, అధికారులకు లోబడి ఉండుడి. అధికారులకు లోబడదాం. అధికారులకు లోబడితేనే మన సమాజం బాగుంటుంది. మన అధికారులకు, వారి అధికారమునకు మనం లోబడి ఉండాలి. ఎదిరించకూడదు, గొడవ పెట్టుకోకూడదు, హాని చేయకూడదు, అధికారిని నిందించకూడదు. నిర్నిమిత్తముగా అధికారమునకు, అధికారులకు మనము లోబడి ఉందాం. దేవుడు ఇచ్చిన అధికారం కింద వారు పనిచేస్తున్నారు కాబట్టి మన అధికారులకు మనం లోబడి ఉందాం. 3వ అధ్యాయంలో మరి సంఘమును బోధ చేసి ఈ లోక సంబంధమైన భక్తిహీనత, ఈ పాపము నుండి యేసుక్రీస్తు శిలువ మరణం వరకు ఆ బోధలో ఆయన నడిపించాడు. అంతేకాకుండా 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయను ఇంకొక అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. సంఘములో యేసుక్రీస్తు శిలువ మరణం గురించి మాత్రమే కాదండి, మనం చేసే బోధలో పరిపూర్ణత అనేది ఉండాలి. ఒకటి, యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన ప్రాణత్యాగం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. రెండవది ఏంటంటే ఆ తరువాత ఇంకొక మెట్టు ఏంటంటే పరిశుద్ధాత్మ అనేది కుమ్మరింపబడింది. ఆ పరిశుద్ధాత్మ అనేది మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే ఒక దేవుడు. పెంతుకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు విశ్వాసులను నూతన స్వభావము వారిలో కలగజేస్తాడు. యేసు రక్తం ఒకటి ఇస్తే సరిపోదు, వారు పాపక్షమాపణ ఒకటి పొందుకుంటే సరిపోదు. పరిశుద్ధాత్మ చేత వారు నూతన స్వభావమును కలిగిన వారుగా జీవిస్తారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ అనేది వారి హృదయములలో కుమ్మరింపబడుతుంది. ఈ రెండు ఉన్నప్పుడు యేసుక్రీస్తు శిలువ రక్తము, బోధ, అంతేకాకుండా పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం ఏ సంఘంలో ఉంటుందో అది దేవుని చిత్తానుసారంగా నడిపించబడుతుంది. ఆ విశ్వాసులు
మరి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు సత్యమైన దేవుని మార్గంలో వారు ప్రయాణం చేస్తూ ఉంటారు, సత్యమైన సంఘంలో ఉంటారు. రక్షణ పొందుకుంటే సరిపోదు, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇంతవరకు తీతుకు రాసినటువంటి పత్రిక, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. షార్ట్కట్గా మరలా చెప్పేస్తున్నాను. తీతుకు రాసినటువంటి పత్రికలో క్రేతు అనే ప్రాంతం ఉంది, నికోపోలి అనేటువంటి ప్రాంతం ఉంది. క్రేతు అనే ప్రాంతం ఉంది, నికోపోలి అనేటటువంటి ప్రాంతం ఉంది. మరి తీతుకు అనేటువంటి రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి దేవుని సేవకుల గురించి మనం చూసినట్లయితే తీతు ఉన్నాడు, అపోస్తులుడైనటువంటి పౌలు, తీతు, అంతేకాకుండా అర్తెమా, తుకికు, అంతేకాకుండా ధర్మశాస్త్ర నిపుణుడైనటువంటి జన, అపోల్లోను అనేటటువంటి వ్యక్తులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘమునకు మరి తీతుకు రాసినటువంటి పత్రిక రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘములో లోపముగా ఉన్న వాటిని దిద్దుమని దేవుని వాక్యముతో, ప్రేమతో, దీర్ఘశాంతముతో ఉపదేశం చేయమని పౌలు ద్వారా తిమోతికి వ్రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా సంఘంలో ఏ విధంగా ఉండాలి, దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఎలా ఉండాలి, వారి గుణలక్షణాలు ఎలా ఉండాలి అని కూడా ఈ పత్రికలో రాయబడి ఉంది. దేవుని నమ్ముకున్న వ్యక్తులకు, సంఘమునకు చెడగొట్టే వ్యక్తులు బయట నుండి అబద్ధ బోధలు, ఏ విధమైన అబద్ధ బోధలు వస్తాయి, వాటిని ఎదిరించే శక్తి కలిగిన పెద్దలు, ధైర్యవంతులు, వాటిని ఖండించేవారు, మరి సంఘంలో పెద్దలు అనేవారు ఉండాలి. అబద్ధ బోధ రాకుండా అబద్ధ బోధను ఖండించి వారిని ఎదిరించి, అబద్ధ బోధ అనేది క్రైస్తవుల జీవితంలోనికి, సంఘంలో విశ్వాసీ జీవితంలోనికి రాకుండా ఎదురాడి గట్టిగా సత్యమైన బోధలో నిలబడే వ్యక్తులుగా ఉండాలని మరి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. అంతేకాకుండా సంఘములో అంతేకాకుండా హెచ్చరిక, లోపంగా ఉన్న వాటిని దిద్దడం విషయంలో సంఘములో వృద్ధులు ఎలా ఉండాలి, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి, యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి, మరి అంతేకాకుండా యవ్వనస్తులు ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, మరి అనేటటువంటి భక్తి అనేది ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. 2వ అధ్యాయం చివరిలో సంఘముకు క్రీస్తుతో క్రీస్తు యొద్దకు నడిపించబడడం మనం చూస్తున్నాం. క్రీస్తు యొద్దకు మనం సంఘాన్ని నడిపించాలి. క్రీస్తు శిలువ మరణము, ఆయన రక్తము యొద్దకు మనం నడిపించాలి. ఒప్పుదలలోనికి, పాపక్షమాపణలోనికి, నీతిమంతులయ్యే తీర్చబడే అనుభవంలోనికి మనం నడిపించాలి సంఘాన్ని, విశ్వాసులను. అంతేకాకుండా పరిశుద్ధాత్మ అనే అనుభవంలోనికి నడిపించబడాలి. ఇందులో అధికారులకు కూడా లోబడి ఉండాలి అనే వాక్యంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని నడిపించాలి. ఇది సేవకుని యొక్క బాధ్యత, ఇది విశ్వాసి యొక్క హక్కు. దేవుడు సంఘానికి, విశ్వాసులకు ఇచ్చిన వాగ్దానం. ఇట్టి రీతిగా పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా దేవుని శిష్యులు అనే వాళ్ళు అనేకులు అక్కడ ఉన్నారు. దేవుని సేవకుల నిమిత్తము, దేవుని పరిచర్య చేసే వారికి మనం సహకరిద్దాం, వారికి బలపరుద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఈ యూట్యూబ్ ఛానల్ మీరందరూ చూస్తూ ఉండండి. దేవుని వాక్యాన్ని లైక్ చేయండి, తప్పకుండా దీవించబడతారు. దేవుని వాక్యాన్ని మీరు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ఆమెన్.